అంటారా బాయ్‌కాట్ అంటున్నారు కదా! ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనకు ఒక నినాదం ఉంది. మాటకు మాట, దెబ్బకు దెబ్బ అని చెప్పేసి. ఇప్పుడు కాంతారాని బాయ్‌కాట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంటే ఈజీ అని కాదు. పార్ట్ 1 హిట్ అయింది కాబట్టి పార్ట్ 2 కూడా హిట్ చేయాలని ఈ సినిమా చూడాలనే ఆతృత అందరికి చాలా ఉంటది. కానీ ఇది మనసులో పెట్టుకుంటే మాత్రం మొన్న 'ఓజీ' సినిమా చూసారు మీరందరూ. తెలుగు సినిమాని అక్కడ బెంగుళూరులో థియేటర్‌లో ప్లే అవుతున్నప్పుడు మన అక్కడ ఉన్న కర్ణాటక పీపుల్ ఎవరైతే ఉంటారో మనల్ని ఆదరించలేదు. చించేశారు బ్యానర్‌లు. ఎంతవరకు కరెక్ట్ అది? అది చేయడం చాలా తప్పు కదా! మనం 'కేజీఎఫ్' దగ్గర నుంచి 'కాంతార' వరకు అక్కడికంటే ఇక్కడే ఇట్టించాం బాగా. అక్కడికంటే ఇక్కడే కలెక్షన్‌లు బాగా ఇచ్చాం. మరి ఆ విశ్వాసం లేకుండా జస్ట్ సినిమాని బ్యాన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే కన్నడ మాట్లాడకపోతే మనుషులు కాదా? కన్నడం మాట్లాడితేనే మనుషులు. ఇక్కడ భాష కాదు ముఖ్యం, మనుషులు ముఖ్యం. భాష కాదు ముఖ్యం, మనుషులు ముఖ్యం. సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే రిషబ్ శెట్టి గారు ఇంతకుముందు తెలుగులో మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడట్లేదు. ఎంతవరకు కరెక్ట్ అని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు అందుకే కదా బాయ్‌కాట్ చేసేది. ఆయన మాట్లాడట్లేదు అని చెప్పేసి బాయ్‌కాట్ చేస్తుంది. తెలుగు భాష అంటే అంత అగౌరవమా చాలా మందికి? అంటే నేను రిషబ్ శెట్టి గారిని అనట్లేదు, ఎవరిని అనట్లేదు. నేను చెప్తున్నా ఈ మాట మీకు. ఎందుకు మీరు అలా ఉండడం? మేము అన్ని మైనస్ అయింది కదా! మాట్లాడకపోవడం ఎందుకు కరెక్ట్? అంటే ఇంకొక ఇది నుంచి చూసుకుంటే ఎన్టీఆర్ సపోర్ట్, ఫ్యాన్ సపోర్ట్ ఉంది. ఫ్యాన్ సపోర్ట్ ఉంది. అలా ఎలా ఉంటదన్న ఆలోచించుకోవాలి. మనకు నిజంగానే మనస్సాక్షి ఉంటే మన సినిమా బ్యాన్ చేసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామో మీరే ఆలోచించుకోవాలి. ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆలోచించుకోవాలి. తెలుగు వాడి తెలుగు నాడి తెలుగు వేడి ఎలా ఉంటుందో చూపియాలి. మీ చేతిలోనే ఉంది. మీరు చెప్పండి ఏం చేద్దాం అనేది. బాయ్‌కాట్ చేయడమే కరెక్ట్ అంటున్నారు కదా అందరూ. బాయ్‌కాట్ చేస్తేనే రేపు పొద్దున వాళ్ళు తెలుగులో మాట్లాడతారు కదా. అంటే అక్కడ మన సినిమాలు బాయ్‌కాట్ చేసినప్పుడు ఇక్కడ సినిమా మనం వాళ్ళ సినిమా బాయ్‌కాట్ చేయడంలో తప్పు లేదు. అక్కడ వాళ్ళు మన సినిమా బాయ్‌కాట్ చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళ సినిమాలు బాయ్‌కాట్ చేయడం తప్పు లేదు. ఎందుకు చెప్పండి? తెలుగు వాడిగా ఫస్ట్ చూద్దాం. పవన్ కళ్యాణ్ సినిమా నేను అనట్లేదు, ఏదో రామ్ చరణ్ సినిమా కానీ ఎవరి సినిమా అనట్లేదు. తెలుగు వాడిగా ఆలోచించు. మనము లాస్ట్ టైం చూసుకుంటే యుగానికి ఒకటి సినిమా ఉంది. యుగానికి ఒకటి సినిమా తమిళనాడు కంటే మన ఆంధ్రలో హిట్ అయింది. ఎందుకు? తెలుగు వాడు ఆదరిస్తాడు. ఆదరించి గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు. అంతగా ఆదరిస్తున్నాం మనము. మనకి ఇక్కడ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? తప్పు కదా అది. మనం కూడా ఆలోచించాలి ఒకసారి. కేవలం వాళ్ళ సినిమాలో మనం సపోర్ట్ చేయడం, కలెక్షన్లు ఇచ్చేయడము. ఆ థియేటర్ ఓనర్ కన్నడిక కాదా? ఆ థియేటర్ రైట్స్ తీసుకునేవాడు కన్నడ వాళ్ళు కాదా? అక్కడ లేదా భాష ప్రాముఖ్యత? మనం చూడాల్సింది భాష కాదు, మనిషి. భాష ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం. ఇక్కడ సౌత్ ఇండియన్ మూవీస్ ఇప్పుడు ఎక్కడికో వెళ్తున్నాయి. మీరు చూసుకున్నట్టు ఇంతకుముందు నార్త్ ఇండియన్ మూవీసే వెళ్ళేవి. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ అలాంటివి. కానీ ఇప్పుడు సౌత్ ఇండియన్ మూవీ ప్రపంచానికి వెళ్ళింది. కేవలం పాన్ ఇండియా కాదు, ఇప్పుడు మనం పాన్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫిగర్లు మన అంతరం అంతా ఉన్నప్పుడు మనని మనం సపోర్ట్ చేసుకోకుండా భాష మాట్లాడకపోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మన వాళ్ళు కూడా అంతే. తెలుగు భాష మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు మన వాళ్ళు. కేవలం ఇప్పుడు కాంతార సినిమా బాయ్‌కాట్ అన్న వెంటనే మనం తెలుగు వాళ్ళ మీద ప్రేమ పుడుతుంది ఎందుకో. అది కాదు. తెలుగు భాష అంటే మనం వేరు. తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స. అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఎన్టీఆర్‌కి నేను కూడా ఫ్యానే. ఆయన యాక్టింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ నేను కూడా అంటున్నా కదండి. అంటే బ్యాన్ చేయమని చెప్పట్లేదు. ఎందుకు ఇలా వాళ్ళు మనకు ఇలా తెలుగు సినిమాని ఇలా డౌన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. మనం లేదు వాళ్ళకంటే తెలియదు, మనకంటే తెలియదు, మనకు కూడా తెలియదు అని అది తప్పది. అతి మంచితనం మూర్ఖత్వం అంటారు. మంచితనం మూర్ఖత్వం అయింది. ఏముంది లేదా మనం వాడు అలా చేసుకుంటూ వస్తాడు. తర్వాత ఎవరు అడిగే వాళ్ళు ఉండరు. అందుకే కదా మన తెలుగు అంటే అంత గొప్ప. తెలుగు ఖ్యాతి జాతి అంటే ప్రపంచానికి అందరూ తెలుసు ఎలా ఉంటుందో. గొప్ప గొప్ప ప్రముఖులు మన దాంతో ఉండరు. తెలుగు భాష మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడతారు చాలా మంది. ఎందుకు ఇబ్బంది పడతారు అర్థం కాదు. ఇబ్బంది పడకూడదు. గర్వంగా చెప్పు నేను తెలుగు అని చెప్పి. పంచకట్టులోన ప్రపంచాన మనగాడు, కండువలేంది గడపిన దాటిన వాడు, పంచపక్ష పరిమాణాలు పల్లెం ముందుంచిన గోంగూర పచ్చడికి ఎదురు చూసేవాడు ఎవడయ్యా ఇంకెవడు? మన తెలుగోడు. చుట్టూ ఎన్నున్నా పంచపక్ష పరిమాణాలు గోంగూర పచ్చడి కోసం ఎదురు చూస్తాడు తెలుగోడు. అది మన తెలుగుడి గొప్పతనం. తెలుగు భాషలో మాట్లాడడానికి ఎందుకు మన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. నీకు జాబ్ రావాలంటే ఇంగ్లీష్ వాళ్ళు అంతవరకే. తర్వాత బయటకు వచ్చాక మళ్ళీ నువ్వు తెలుగులో మాట్లాడు, ఇబ్బంది ఏం లేదు. ఏం కొంపలు అంటికి పో. ఇప్పుడు మనం కాంతార సినిమా వచ్చినాక మన తెలుగు మాట్లాడని చెప్పేసి ఊగిపోతున్నాం. ముందు నుంచే ఉండాలి మనలో కూడా. తెలుగు మాట్లాడాలి. తెలుగు మాట్లాడితే మన గౌరవం ఎంత పెరుగుతుందో మీకే తెలియదు. ఇది విషయం. ఓకే, ఉండదు. అంటే అంటారు కదా, ఒకసారి దెబ్బ పడితే తెలియదు కదా దాని బాధ ఏందని అని అంటున్నారు. ఏమో ఇంకా మరి అది ఆడియన్స్ ఇష్టం, మనం చెప్పలేం. అది థ్యాంక్ యూ.